హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా సైన్స్ చరిత్రలు విద్రోహ చింతనతో మారవు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. సైన్స్ చరిత్రలు విద్రోహ చింతనతో మారవు అని హెచ్చరికాయుతమైనటువంటి అంశంగా డాక్టర్ దేవరాజు మహారాజు గారు అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. సైన్స్ చరిత్రలు విద్రోహణ చింతనతో మారవు. ఇక వినండి. పాఠ్యాంశాలు మార్చుకున్నంత మాత్రాన సైన్సు చరిత్ర మారవు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పాఠశాల పాఠ్య గ్రంథాల నుంచి సైన్సు చరిత్రకు సంబంధించిన పలు అంశాలను తొలగించింది. నిజానికి అవి అత్యంత ముఖ్యమైన అంశాలు. జీవ పరిణామాన్ని విజ్ఞాన శాస్త్ర సిలబస్లో లేకుండా చేయటం, తాము నమ్మే సృష్టి సిద్ధాంతాన్ని రాబోయే తరాలు నమ్ముతూ ఉండాలనుకోవటం నేటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వ విధానం. అలాగే చరిత్ర పాఠ్య పుస్తకాల నుండి మొత్తంగా మొఘలుల పాలనా కాలాన్ని తొలగించటం ఆర్ఎస్ఎస్ బీజేపీ విద్వేష విధానానికి అనుగుణంగా చేసిందే. టిప్పు సుల్తాన్ దేశభక్తిని మరుగుపరచటం కూడా అలాంటిదే. ముస్లింలు, మైనారిటీలు, దళితులు అంటే వారికున్న ద్వేషభావాన్ని ప్రత్యక్షంగా చూపించడమే. పాఠ్య గ్రంథాల సిలబస్సులు మార్చుకున్నంత మాత్రాన అసలు చరిత్ర మారదు కదా. చారిత్రక ఆనవాళ్లు తుడిచిపెట్టుకుపోవు కదా. ఆర్కియాలజీ విభాగం వారి రిపోర్టులు ప్రపంచవ్యాప్తంగా వందల మంది చరిత్రకారులు రాసిన చరిత్ర గ్రంథాలు మాట్లాడుతూనే ఉంటాయి కదా. ఆయా విషయాల మీద వాస్తవికతకు అద్దం పడుతూ వెలువడిన సినిమాలు, నాటకాలు, ఇతర సృజనాత్మక రచనలు నేటి ప్రభుత్వపు వక్రీకరణ ప్రచారాలని బట్టబయలు చేస్తూనే ఉంటాయి కదా. మొఘలుల చరిత్ర ఏదో కొద్ది కాలానిది కాదు. ఈ నేల మీద పరిపాలన సాగిస్తూ సుమారు 4 శతాబ్దాల పాటు ఇక్కడే పాతుకుపోయింది. అంతేకాదు, ఈ దేశంలో అంతర్భాగమైపోయింది. మొఘలుల తర్వాత వచ్చిన బ్రిటిష్ వారు ఈ దేశాన్ని దోచుకుపోయారు. దోచుకున్నది తీసుకుపోయి బ్రిటన్లో పెట్టుకున్నారు. ఉదాహరణకు మన ప్రాంతం నుండి తీసుకుపోయిన కోహినూరు వజ్రం బ్రిటిష్ రాణి కిరీటంలో దగదగా మెరిసింది కదా. మరి మొఘళ్ళు ఎత్తుకుపోయింది ఏమిటి? దోచుకుంటే అది వారెక్కడికి తీసుకుపోయారు అని భావితరాల పౌరులు ప్రశ్నలు సంధించరా? మొట్టమొదట దేశంలోకి ప్రవేశించిన బాబర్ తప్ప మిగిలిన మొఘల్ చక్రవర్తులందరూ ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే కన్నుమూశారు కదా. ఈ దేశపు మట్టిలో మట్టి అయిపోయారు. భారతీయ జనజీవితంలో కలిసిపోయారు. సాధారణ శకానికి పూర్వం ఎప్పుడో అశోక చక్రవర్తి పరిపాలించిన సువిశాలమైన భూభాగాన్ని మళ్ళీ మొఘళ్ళు ఆక్రమించి సుస్థిరపరిచారు. ఇతర చొరబాటుదారులు దేశంలో చొరబడకుండా అడ్డుకుంటూ శత్రు దుర్భేద్యంగా నిలబడ్డారు. శతాబ్దాలు గడిచిపోతున్నా ప్రపంచ పర్యాటకులు మొఘళ్ళు వారు కట్టడాలను చూడడానికి విపరీతంగా వస్తున్నారు కదా. తాజ్మహల్, లాల్ కిల్లా, హుమయూన్ సమాధి, ఆగ్రా కోట, బులంద్ దర్వాజా ఇటువంటివన్నీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్తూపాలుగా గుర్తింపు పొందాయి కదా. కాదంటారా? రోజు వేల మంది సందర్శకులకు ఆ కట్టడాల నేపథ్యం తెలియనీయకుండా జాగ్రత్త పడతారా? అక్బరు, షాజహాన్ పేర్లు బయటకు రానియకుండా బీజేపీ పాలనలో మోడీ చక్రవర్తి
అవి కట్టించాడని చెప్పుకుంటారా? చెప్పుకుంటారు. ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. వారి అబద్ధపు ప్రచారాలు, ఆర్భాటాలు ఎంత దిగజారుడు స్థాయిలో ఉంటున్నాయో రోజు చూస్తూనే ఉన్నాం కదా. ఇక తామే ఎల్లకాలము అధికారంలో ఉంటామన్న భ్రమలో నేటి ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుంది. కాలప్రవాహంలో మార్పు సహజం అని గ్రహించలేకపోతున్నారు. గతంలో హిట్లర్ కూడా అలాగే మార్పులు చేయించాడు. మరి ఎల్లకాలం అధికారంలో ఉండలేకపోయాడు కదా. ఇక సైన్స్ పాఠ్యగ్రంథాల నుండి జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించటం, దాని గురించి చూద్దాం. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవలసిన అంశం జీవ పరిణామం. ఇది ఏ ఒక్క దేశానికో సంబంధించిన విషయం కాదు. కేవలం జీవశాస్త్రం అభ్యసించే విద్యార్థులు వారు మాత్రమే చదువుకునేది కూడా కాదు. ప్రపంచ పౌరులందరూ అధ్యయనం చేయాల్సిన విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం. చదువు లేని వారు సైతం చదువుకున్న వారిని అడిగి సారాంశం తెలుసుకోవాల్సిన విషయం. కొన్ని లక్షల ఏళ్ల పాటు కొనసాగిన మానవుడి తొలి దశలు ఏవో, అవి ఎంతెంతగా సంఘర్షిస్తూ వచ్చాయో, వాతావరణ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటూ వచ్చాయో, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు అవగతం చేసుకుంటూ ఎదుగుతూ పరిణామం చెందుతూ ఇప్పటి ఈ స్థితికి ఎలా చేరుకున్నామో తెలుసుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఏకకణ జీవుల నుండి, బహుకణ జీవుల నుండి, వెన్నెముక లేని జంతువుల్లో జరిగిన జీవ పరిణామం తొలి దశ అయితే, అందులో నుండి వెన్నెముక గల జీవులు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, ఆ తర్వాత హోమినిడీకి చెందిన వానరాలు, అందులో నుండి తొలి మానవ దశలు రావటం మలి దశ. ఒకానొక కాలంలో ఎన్నో తొలి మానవ దశలు కలిసి ఏకకాలంలో ఈ నేల మీద సంచరించాయి. ఆహారం కోసం పోటీ పడి కొట్లాడుకున్నాయి. అలా ఆ ఘర్షణల్లో తెలివైన జాతి హోమోసేఫియన్, అది గెలుస్తూ తన జాతిని కొనసాగించుకుంటూ వచ్చింది. మిగిలిన జాతులన్నీ క్రమంగా అంతరించిపోయాయి. హోమో అనేది మానవ జాతికి సంబంధించిన జీనస్, సేఫియన్ అనేది స్పీసిస్. సేఫియన్ అంటే వివేకము గలది అని అర్థం. సేఫియన్గా ఈ భూమి మీద బతుకుతున్నందుకు ప్రతి ఒక్కరూ తమ వివేచనను ఉపయోగిస్తూ ఉండాలి. అందువల్ల ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఏ మూలలో ఉన్నా మానవుడైనా అతను హోమోసేఫియనే అంటూ మనుషులంతా ఒక్కటే అని కదా అర్థం. ఆ రకంగా ప్రతి మనిషి విశ్వమానవుడే. ఆ నాగరికతను వదిలేస్తూ మనిషి నాగరికుడిగా ఎలా తయారయ్యాడు, మనిషి కేంద్రంగా అతను ఆధునిక అత్యాధునిక యుగాలను ఎలా నిర్మించుకుంటూ వచ్చాడో తెలుసుకోవాలంటే తప్పదు మరి. ప్రతి ఒక్కరూ జీవ పరిణామ శాస్త్రం చదువుకోవాల్సిందే. దైవ విశ్వాసంలో నిండా మునిగి ఆత్మ, పరమాత్మ, పునర్జన్మ ఇలాంటి అంధవిశ్వాసాల్లోనే జీవన సత్యం ఉందనుకునే వారికి జీవ పరిణామం అక్కర్లేదు. అసత్యాలను పూర్తిగా నమ్ముతూ నిజాలకు రుజువులు అడిగే అతి తెలివిగాళ్లకు జీవ పరిణామ శాస్త్రం అక్కర్లేదు. విశ్వాసాన్ని తొక్కిపెట్టి మూఢ విశ్వాసానికి భజనలు చేసేవారికి అవును, జీవ పరిణామం అక్కర్లేదు. జీవ పరిణామ శాస్త్రం హేతువాదానికి మూలం, మానవవాదానికి మూలం, స్వేచ్ఛాలోచనకు మూలం, విశ్వదృష్టికి మూలం. జీవ పరిణామం అంటే చీకటిలోంచి వెలుగులోకి చేసిన ప్రయాణం, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి చేసిన ప్రయాణం. మనిషి విలువను తెలుసుకోవడానికే మానవ జీవ పరిణామం గురించి తెలుసుకోవాలి. మరి వీటిలో ఏ ఒక్కటి గుర్తించలేని వారు, భరించలేని వారు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి వారు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాబోయే తరాల్ని శాస్త్రీయ దృష్టి నుండి నిర్వీర్యం చేయడానికి పూనుకున్నారు. ఏ ప్రభుత్వమైనా ముఖ్యంగా చేయాల్సినవి 2 పనులు. 1 విద్య, 2 వైద్యం. దేశ ప్రజలకు బాధ్యతతో వాటిని అందించాలి. వైద్యం సమకాలీన సమాజంలో బతికి ఉన్న పౌరులకు మాత్రమే పనికొస్తుంది. కానీ విద్య రాగల భవిష్యత్ తరాలకు కూడా అందుతూ ఉంటుంది. సరైన విద్య అందించకుండా ఒక తరాన్ని తయారు చేస్తే దాని ప్రభావం రాబోయే
ఎన్నో తరాల మీద పడుతుంది. ఆలోచించి చూడండి, వైద్యం కన్నా విద్య ఎంత ముఖ్యమైందో. వైద్యం చాలా అవసరమే. దేశ పౌరులు ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా పుడతాయి, నిజమే. కానీ అధిక సంఖ్యలో అజ్ఞానులు పుట్టినందువల్ల దేశానికి ఏం లాభం? సమాజ గతిని మార్చే జ్ఞానులు కొంతమందైనా తయారు కావాలి కదా. అందుకే ప్రభుత్వాలు హేతుబద్ధమైన విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలి. మనకు నిత్య జీవితంలో అందుబాటులోకి వస్తున్న అనేక వైజ్ఞానిక పరికరాలు ప్రజా జీవనం నుండి ఏ కొద్ది మంది శాస్త్రజ్ఞులు కనుగొన్నవి, మరి కొద్దిమంది సాంకేతిక నిపుణులు తయారు చేస్తున్న అవిను అత్యధిక ప్రపంచ జనాభా వాటిని సులభంగా వాడుకుంటుంది కదా. సమాజ గతిని మార్చగల శక్తి సామర్థ్యాలు ఎప్పుడైనా సమాజంలో ఏ కొద్ది మందికో ఉంటాయి. ఆ కొద్ది మంది తయారు కావటానికి ప్రభుత్వాలు అన్ని అవకాశాలు కల్పించాలి. అంతేగాని మెదళ్ళు కత్తిరించి, రెక్కలు కత్తిరించి, మాటను కత్తిరించి, ఆలోచనను కత్తిరించి ప్రభుత్వం వివేకవంతుల్ని తయారు చేయలేదు. పాఠ్య పుస్తకాల్లోంచి అవసరమైన విషయాలు తొలగించడం అంటే నిజాన్ని తొక్కిపెట్టడమే, సమాజాన్ని నిస్సత్తువుగా మార్చటమే. యువత జ్ఞాన సంపన్నులై ఎక్కడ ప్రశ్నలు సంధిస్తారోనని ఒక రకంగా ప్రస్తుత ప్రభుత్వం భయపడుతున్నట్లుగా ఉంది. నిజాన్ని దాచిపెట్టి తమ హిందుత్వ ఎజెండాను తెచ్చి సృష్టి సిద్ధాంతాన్ని బాలబాలికల మెదళ్లలో కూర్చి రాజ్యాంగాన్ని పక్కకు తోసి మనుస్మృతిని వాడుకలోకి తేవాలన్నది ఆర్ఎస్ఎస్ బీజేపీల ఉద్దేశం. ఆ దిశలో వాళ్ళు మొదటి నుండి పనిచేస్తున్నారు. సమస్యలు ఎదురైనప్పుడు కాళ్ల బేరానికి రావటం వాళ్ళకు అలవాటు. బ్రిటిష్ వారికి క్షమాపణలు చెప్పి స్వాతంత్రోద్యమంలో ఆనాటి యువతీ యువకులు పాల్గొనకుండా అడ్డుకున్నది వీరే. నెహ్రూ ప్రభుత్వంలో హోంమంత్రి సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ను నిషేధిస్తే క్షమాపణలు చెప్పి బయటపడింది వీరే. తమ కార్యకర్తల్ని విడిపించుకోవడానికి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పి నాటి ఎమర్జెన్సీని బలపరిచింది వీరే. ఇప్పుడు మళ్ళీ వారే అప్పటి ఎమర్జెన్సీని విమర్శిస్తున్నారు. నిజాయితీ లేదు, నిబద్ధత లేదు, నిజాలు మాట్లాడరు, అక్రమ మార్గాల్లో ఎన్నికై వస్తారు. బలం లేకపోయినా 2 ఊతకర్రల్ని చంకనేసుకొని కుంటుతారు. పని శూన్యం, ప్రచారం అమోఘం. మొఘళ్ళు ముస్లిములు గనుక ఈ దేశంలోని హిందువులంతా వారిని ద్వేషించాలన్నది అధికారంలో ఉన్న అతిపెద్ద రాజకీయ పార్టీ భావిస్తుంది. ఆ భావన దేశ ప్రజల్లో కలగడానికి ఎన్ని మారణకాండాలనైనా జరిపిస్తుంది. మహిళల్ని నగ్నంగా వీధుల్లో తిప్పినా బాధపడదు. ఈడీ, సిబిఐ కోర్టులు వంటి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి వాటితో ఊడిగం చేయించుకుంటున్న విధంగానే ఇప్పుడు ఎన్సీఈఆర్టీని దాన్ని కూడా మార్చుకుంటుందని ఈ దేశ పౌరులు ఆందోళన పడుతున్నారు, కార్యాచరణకు సిద్ధపడుతున్నారు అంటూ దేవరాజు మహారాజు, వీరు వ్యాసకర్త, కవిరాజు త్రిపురనేని జాతీయ పురస్కార తొలి గ్రహీత, బయాలజీ ప్రొఫెసర్గా వారు అందజేసినటువంటి ఈ అంశం సైన్సు చరిత్రలు విద్రోహ చింతనతో మారవు అంటూ వారు అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. మీరు ఆలోచించండి. విన్నారుగా, ధన్యవాదాలు.